బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా ఉన్న ఫేక్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోను తయారు చేసి వ్యాపింపజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఫేక్ వీడియోను జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అవుతోందని అంటున్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, అవి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను ఎడిట్ చేసి అందులో ముస్లిం అనే చోట ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనే పదాలు వచ్చేలా చేశారు. చాలా మంది ఇలాంటి ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను కూడా నిజమైనవే అని భావిస్తుండడం గమనార్హం. రైట్, ఇటీవల కాలంలో అమిత్ షా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారని ఏదైతే వీడియో సర్క్యులేట్ అవుతోందో అది ఫేక్ అని ఢిల్లీ పోలీసులు అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎవరైతే వీడియోను క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న. అంటే గతంలో ఏదైతే తెలంగాణ విషయంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినటువంటి అమిత్ షా వీడియోని మార్ఫ్ చేసి ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఇటీవల కాలంలో అది ఎంతగా వైరల్ అయిందో మనందరం కూడా చూసాం. అయితే దానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వప్న? అన్నట్టు నిజంగా ఈ వీడియో రాజకీయ దుమారాన్ని లేపుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే పదే పదే ఇదే అంశాన్ని తీసుకొని వెళ్తున్నారు. తెలంగాణకు సంబంధించి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి సామాన్యులు సైతం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంతగా వైరల్ అయింది. యాక్చువల్గా దీని వెనక ఏం జరిగిందంటే రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ మాట్లాడారు. కాబట్టి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి మేము ఏదైతే కల్పించారో అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తాము. ఇది గతంలో చాలా రోజుల కింద చెప్పినటువంటి మాట, ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి మాట. అయితే దీన్ని ప్రస్తుతము మనకు అందుతున్నటువంటి ఢిల్లీ పోలీసు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏం జరిగింది అంటే జార్ఖండ్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కొంతమంది దీన్ని మార్పింగ్ చేసి ఏం చేశారంటే ఎక్కడైతే ముస్లిం అనేటువంటి పదం ఉందో ఆ చోట ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఆ పదాలను చేర్చారు. అంటే ఈ ఫేక్ వీడియోను మనం తెలుసుకోవచ్చు. రిజర్వేషన్లు ఎత్తేస్తాము, ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనే పదాలు చేర్చడం తోటి ముస్లిం రిజర్వేషన్ కాస్త రిజర్వేషన్ గా మారిపోయింది. అయితే ఇది జార్ఖండ్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి పని అని దీన్ని పని కట్టుకొని మార్కింగ్ చేయడంతో పాటు కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో పంపించడము, దాన్ని కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు, ఇండియాకు సంబంధించిన నేతలు షేర్ చేయడం ద్వారా పూర్తిగా దేశవ్యాప్తంగా షేర్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జార్ఖండ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఖాతాలను మూసివేయడంతో పాటు ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఏ ఖాతాలు ఉన్నాయో కాంగ్రెస్ కి సంబంధించి, ఇండియాకి సంబంధించి, మిగతా ఏ కూటమికి సంబంధించి ఎవరు ఈ వీడియోని షేర్ చేశారో ఆ వీడియోస్ అన్ని కూడా అంటే ఆ ఖాతాలన్నీ కూడా వెంటనే బ్లాక్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంప్యూటర్ ద్వారా ఇది మార్పింగ్ జరిగింది అనేటువంటి విషయాలను తీశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అమిత్ షా ఆ మాట అనలేదు. ఈ విషయానికి సంబంధించి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, మొన్న మోహన్ భగవత్ మాట్లాడడం కానీ, ఇప్పుడు ఇటు సంఘ్ కానీ, ఆర్ఎస్ కానీ ఈ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పేసింది. రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి సమస్య లేదు, రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే, మేము ఉండేలాగానే పోరాడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఏ రిజర్వేషన్లు ఎత్తేయము. ఈ ఏదైతే ఫేక్ వీడియో ప్రచారం చేసి బీజేపీకి సంబంధించి పార్టీ ప్రతిష్టను భంగం చేయడంతో పాటు అమిత్ షాను కూడా ఆయన రాజకీయంగా ఆయనను ఇబ్బంది పాలు చేశారు. కాబట్టి దీని మీద కేసులు నమోదు చేసుకొని వెంటనే అరెస్ట్ చేయడము, ఆ విధంగా ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ఎలాంటి శిక్షన్స్ ఉంటాయో యాజ్ ఆఫ్ నౌ అవన్నీ కూడా అమలు చేస్తూ వెంటనే ఆ నిందితులకు శిక్ష వేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా ఖాతాలు ఎక్కడెక్కడైతే దీన్ని ప్రచారం చేశారో ఆ ఖాతాలన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి అయితే ప్రస్తుతం
బీజేపీ కోరుకుంటుంది. ఎనీహౌ రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ ఇలాంటి మార్పింగ్ చేసినటువంటి వీడియోసా లేదా అనేది ఒకసారి క్లారిటీ తీసుకొని మాట్లాడితే బాగుంటది అని చెప్పేసి అయితే రాజకీయ వర్గాల్లో వచ్చే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేయాలనుకుంటే ఇంకా ఏదైనా తయారు చేయొచ్చు. ఎవరైనా ఏదైనా అన్నారు అని చెప్పేసి మనమే తయారు చేసుకుని ప్రజల్లోకి పంపించడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. తప్పుడు విధానాల ద్వారా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదు. అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి లేదా కేంద్రంలో పలుకుబడి ఉన్నటువంటి నేతలు వాళ్ళు ఇది తప్ప ఒప్ప తెలుసుకోకుండా ప్రచారం చేయడాన్ని మాత్రము ప్రస్తుతము చాలా మట్టుకు తీయబడుతున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఇది ప్రస్తుతం ఇప్పుడు నిన్నటి వరకు బీజేపీ డిఫెన్స్ లో ఉంది. ఇప్పటి నుంచి బీజేపీ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇలాంటివి అన్ని తప్పు చేస్తున్నారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కావాలని మార్కింగ్ చేసుకుంటూ ఇటు బీజేపీని చెప్పడం అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ అనేది ఒక అబద్ధాల పార్టీ. కాంగ్రెస్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, తప్పులు, మార్కింగ్లే. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ ఎదురు తాడికి సిద్ధమైంది. ఎనీహౌ ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా బీజేపీ పోలీసులు అమిత్ షా మార్కింగ్ వీడియోని తేల్చారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.